విలువైనటువంటి ఆత్మను మనల్ని మనం నాశనం చేసుకుంటూ, ఇతరుల్ని నాశనం చేస్తూ, పాపానికి లోనవుతూ, కడకి మరి నరకాగ్నికి లోనైపోతున్నటువంటి ఈ యొక్క శరీర ఆత్మను, లేదంటే ప్రాణాత్మ దేహమును కలిగినటువంటి మనము నిత్య నాశనానికి లోనవుతున్నాం కనుక వాటి నుండి విడిపించడం కోసం అందరూ అంతటా రక్షింపబడాలనేది దేవుని చిత్తమైనది కనుక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి అందరికీ ప్రభు గనక, ఆయన అందరికీ దేవుడు గనక, ఆయన రాజులకు రాజుగాను ప్రభులకు ప్రభుగాను మరలా రాబోతున్నాడు గనక, రాబోతున్నటువంటి ఆయన్ని మరి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాలంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మనము పరిశుద్ధులుగా బ్రతకాలనేది ఆయన చిత్తము. ఆయన చిత్తం నెరవేర్చాలి అంటే ఇదిగో అపరాధములతోనూ పాపములతోనూ చనిపోయినటువంటి మనము మరలా ప్రభు ద్వారా మరి మారు మనసు కలిగి ఈ పునర్జన్మ కలిగి బ్రతకాలి గనక